హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మీరు విహారీ బాబు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, విహారీ బాబు సహస్రమ్మ కలిసి ఉండాలి, దూరం నుంచి మీ అందరి సంతోషాన్ని చూస్తూ ఇలా ఉండిపోతాను, అదే నాకు చాలు యమునమ్మ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, నువ్వు ఈ ఇంటి కోడలివి, నువ్వు ఈ ఇంటి కోడలివైనా కూడా విహారీ భార్యగా బ్రతకకుండా ఇంటి పని మనిషిగా బ్రతుకుతున్నావు. మా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడం కోసం, మా కుటుంబం అంతా విడిపోకుండా ఒకటిగా ఉండటం కోసం నువ్వు ఇంత త్యాగం చేస్తున్నావు లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మ యమునమ్మ, నేను త్యాగం చేయటం ఏంటమ్మా? అనాథగా రోడ్డు మీద ఉన్న నన్ను నీ ఇంటికి తీసుకొచ్చి నాకు ఆశ్రయం కల్పించావు. విహారీ గారు నా గౌరవ మర్యాదలను కాపాడటం కోసం నాకు ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చారు. మీ రుణం నేను ఇలా తీర్చుకుంటున్నా అనుకుంటున్నానమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. నీ స్థానంలో ఇంకెవరున్నా కూడా ఇలా చెయ్యరు లక్ష్మి. నా భర్త నాకు కావాలి అని చెప్పి పోరాడేవాళ్ళు. విహరి నీ భర్తగా ఉండుంటే నీకు ఈ ఇంట్లో నాకు దక్కుతున్న గౌరవం దక్కుతుంది. ఆ విషయం తెలిసి కూడా నువ్వు పని మనిషిగానే ఉంటున్నావు. నిజంగా నువ్వు దేవతవి లక్ష్మి, దేవతవి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అయ్యో యమునమ్మ, మీరు అలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మ లక్ష్మి, సహస్రకు విహారికి పెళ్లి జరగకుండా ఉండుంటే నిన్ను కోడలిగా అంగీకరించి గౌరవంగా అందరి ముందు నా కోడలని చెప్పుకునేదాన్ని. కానీ పరిస్థితి ఇలా వచ్చింది. నీకు విహారికి పెళ్ళయిందన్న నిజం తెలిసి కూడా ఆ నిజాన్ని నా గుండెల్లోనే పాతి పెట్టాల్సి వస్తుంది అని చెప్పి యమున లక్ష్మికి చెప్తూ ఉంటుంది. యమునమ్మ, మీరు ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకండి. ముందైతే రైతులకి అన్యాయం జరగకూడదు. రైతులు వాళ్ళ పొలాలను ఆ ఫ్యాక్టరీ కట్టడానికి ఇవ్వకుండా అడ్డుకోవాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అంబిక ఒక విషయం అనుకుందంటే అది ఖచ్చితంగా జరిపి తీరుస్తుందమ్మా. అంబికకు అడ్డుపడి నీ ప్రాణాన్ని పణంగా పెట్టకమ్మా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. యమునమ్మ, నా ప్రాణం పోయినా సరే ఈ ఊరిలో ఉన్న రైతులకి అన్యాయం జరగటానికి వీల్లేదు. ఆ అమ్మవారు నన్ను దత్తత తీసుకుంది అంటే ఈ ఊరు నాకు పుట్టిల్లు. అలాంటి పుట్టింటికి అన్యాయం జరుగుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటానమ్మా అని చెప్పి లక్ష్మి యమునతో అంటూ ఉంటుంది. అమ్మా లక్ష్మి, నువ్వు మా విహారీని పెళ్లి చేసుకోవటం, నువ్వు మా అతిథిగా ఇక్కడికి రావటం ఈ ఊరు చేసుకున్న అదృష్టం అమ్మా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. యమునమ్మ, నేను రైతుల దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి, జాగ్రత్త. అంబికకు ఎదురు చెప్పి ప్రాణాలతో చెలగాటం ఆడకు అని చెప్పి యమున చెప్తూ ఉంటే నేను చూసుకుంటాను యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోగానే యమున కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా భక్తవత్సలం దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఇదేంటి యమున ఇలా మాట్లాడుతుంది? లక్ష్మి విహారీ భార్యనా? లక్ష్మి విహారీ భార్య అయ్యుండి కూడా పని మనిషిలా నా ఇంట్లో బ్రతుకుతుందా? అసలు ఏం జరుగుతుందో కొంచెం కూడా అర్థం కావట్లేదు అని చెప్పి భక్తవత్సలం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి భక్తవత్సలానికి కాఫీ తీసుకొని వెళ్తుంది. భక్తవత్సలం సహస్రకు అన్యాయం జరిగిపోయిందే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి పెద్దయ్య కాఫీ తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక భక్తవత్సలం కాఫీ తీసుకొని ఆలోచిస్తూ ఉంటే పెద్దయ్య కాఫీ తాగండి, చల్లారిపోతుంది. అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు లక్ష్మి అని చెప్పి భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. పెద్దయ్య, నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటో చెప్పమ్మా అని చెప్పి భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. పల్లెటూరి రైతుల దగ్గర నుంచి ఫ్యాక్టరీ కట్టడం కోసం అని చెప్పి ఆ పార్థసారథి పొలాలను తీసేసుకుంటున్నాడు. ఇప్పుడు పల్లెటూరి రైతులంతా కూడా పొలాలు ఇవ్వాలంటే ముందుగా మీకు ఉన్న 200 ఎకరాలను ఆ పార్థసారథికి ఇస్తున్నట్టు సంతకం పెట్టాలి పెద్దయ్య. మీరు సంతకం పెట్టకపోతే ఆ పార్థసారథి మిగతా రైతుల దగ్గర నుంచి కూడా పొలాలు తీసుకోలేవడు. ప్లీజ్ పెద్దయ్య, మీ పొలాలను ఆ పార్థసారథికి ఇవ్వకండి. ఈ ఊరిలో ఉన్న రైతుల్ని కాపాడండి ప్లీజ్ అని చెప్పి లక్ష్మి భక్తవత్సలాన్ని అడుగుతూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, నువ్వు ఈ ఊరి దానివి కాదు. నీకు ఈ ఊరికి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ఈ ఊరికి మొదటిసారిగా వచ్చావు. కానీ ఈ ఊరి గురించి ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా అని భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు.
ఈ ఊరు నన్ను దత్తత తీసుకుంది పెద్దయ్య. ఈ ఊరి అమ్మవారు నన్ను బిడ్డలా చూసుకుంది. అలాంటిది ఈ ఊరికి అన్యాయం జరుగుతుందంటే నేను ఎలా చూస్తూ ఉండగలను పెద్దయ్య అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, కానీ నేను సంతకం పెట్టనంటుంటే అంబిక పద్మాక్షి ఒప్పుకోవట్లేదు కదా అని చెప్పి భక్తవత్సలం అంటాడు. పెద్దయ్య, వాళ్ళు మీ బిడ్డలు, మీరు చెప్పింది వాళ్ళు వినాలి, కానీ వాళ్ళు చెప్పింది మీరు వింటారా పెద్దయ్య? ఊరి బాగు గురించి మీరు కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు పెద్దయ్య? ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి పెద్దయ్య అని చెప్పి లక్ష్మి అంటుంది. అన్ని విషయాలు ఇంత చక్కగా చెప్తున్నావే, నాకొక అనుమానం ఉంది, తీరుస్తావా లక్ష్మి అని చెప్పి భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. ఏంటి పెద్దయ్య, చెప్పండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను అడిగిన తర్వాత అబద్ధం చెప్పనని నాకు మాట ఇవ్వు లక్ష్మి అని భక్తవత్సలం అడుగుతూ ఉంటే, మాట ఇస్తున్నాను పెద్దయ్య, మీరు ఏం అడిగినా కూడా నిజం చెప్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి, విహారీ నీ మెడలో తాళి కట్టాడా అని భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. ఇక లక్ష్మి షాకింగ్గా భక్తవత్సలం వైపు చూస్తూ ఉంటుంది. ఈ విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నావా లక్ష్మి? ఇందాకలా యమున నువ్వు మాట్లాడుకోవటం విన్నాను. చెప్పు, విహారీ నీ మెడలో తాళి కట్టాడా అని భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. పెద్దయ్య, మీరు విహారీ గారిని అపార్థం చేసుకోకండి. విహారీ గారు అనుకోని పరిస్థితుల్లో నా మెడలో తాళి కట్టారు. మా ఇద్దరిది అసలు పెళ్ళే కాదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, నీ మెడలో విహారీ తాళి కట్టాడు. విహారీ నీ భర్త. ఆయన కూడా నువ్వు ఈ ఇంటి పని మనిషిగా బ్రతుకుతున్నావు. నీకు ఎప్పుడూ కూడా విహారీ భార్యగా ఈ ఇంటి కోడలిగా బ్రతకాలన్న ఆలోచన రాలేదా అని భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. నేను ఎప్పుడు కూడా అలా ఆలోచించలేదు పెద్దయ్య. సహస్రమ్మ, విహారీ బాబు, యమునమ్మ, మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటే అదే చాలనుకున్నాను. మీరు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దు పెద్దయ్య, ప్లీజ్. విహారీ గారు, సహస్రమ్మ కలిసి ఉండాలి. నాకు విహారీ గారికి పెళ్ళయిందన్న నిజం పద్మాక్షి అమ్మకు తెలిస్తే పద్మాక్షి అమ్మ సహస్రమ్మను తీసుకొని వెళ్ళిపోతారు. విహారీ గారి నాన్నగారి కోరిక నెరవేరలేదని యమునమ్మ బాధపడుతుంది. అది చూసి నేను తట్టుకోలేవను పెద్దయ్య అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. నిజంగా నీది చాలా గొప్ప మనసమ్మా. మా కుటుంబం కలిసి ఉండటం కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు అని చెప్పి భక్తవత్సలం అంటాడు. పెద్దయ్య, ఈ ముచ్చట్లన్నీ తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. పొలాలు ఆ ఫ్యాక్టరీ కట్టడానికి ఇవ్వనని చెప్పండి పెద్దయ్య అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి, నేను నా పొలాన్ని ఫ్యాక్టరీ కట్టడానికి ఇవ్వను, సరేనా? ఇప్పుడు నువ్వు సంతోషంగా అని చెప్పి భక్తవత్సలం అడుగుతూ ఉంటే, ఇప్పుడు నిజంగా నాకు సంతోషంగా ఉంది పెద్దయ్య అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. పెద్దయ్య, రైతులతో కూడా కాస్త మాట్లాడాలి, నేను వెళ్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. సరేమ్మా అని చెప్పి భక్తవత్సలం అంటాడు. నిజంగా నీది ఎంత గొప్ప మనసు, నీ గొప్ప మనసు చూసే ఆ అమ్మవారు నిన్ను దత్తత తీసుకున్నట్టుంది లక్ష్మి అని చెప్పి భక్తవత్సలం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు సహస్ర పడుకొని ఉంటే అంబిక సహస్ర దగ్గరకు వెళ్ళి సహస్ర సహస్ర అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. సహస్ర మెల్లగా కళ్ళు తెరిచి అంబిక వైపు చూస్తూ ఉంటుంది. సహస్ర, ఏంటి మరి అంత నీరసంగా ఉన్నావు? సిటీకి వెళ్ళి పెద్ద డాక్టర్ చేత చూపించుకుందామా అని అంబిక అడుగుతూ ఉంటుంది. వద్దులే అంబిక, ఇక్కడ డాక్టర్ బాగానే చెక్ చేశారు, కొన్ని రోజులు అలానే ఉంటుందని చెప్పారు అని చెప్పి పద్మాక్షి కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది. అక్క, సహస్ర కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల, అలాంటి సహస్ర ఎంత యాక్టివ్గా ఉండాలి? ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు కొంచెం కూడా సహస్ర గురించి ఆలోచించట్లేదేంటక్క? సహస్రను పెద్ద హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తే బాగుంటుందక్క అని చెప్పి అంబిక అంటుంది. నా కూతురు గురించి నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను అంబిక? పెద్ద హాస్పిటల్కు తీసుకెళ్తే సహస్రకు నిజం తెలిసిపోతుంది. సహస్రకు నిజం తెలిస్తే చచ్చిపోతుంది. అందుకే ఆ నిజాన్ని బయట పెట్టకుండా ఉండటం కోసమే నేను పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదు అంబిక అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. అక్క, ఏంటక్క నేను ఇలా అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్పట్లేదు అని అంబిక అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అంబిక, మనం ఇక్కడ పనులన్నీ పూర్తి చేసుకొని సిటీకి వెళ్తాం కదా, అప్పుడు సహస్రను పెద్ద హాస్పిటల్లో చూపిస్తాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఈరోజు ఆ ఫ్యాక్టరీ కట్టే వాళ్ళకు పొలాలు ఇవ్వటానికి నాన్నతో సంతకం పెట్టించేసి ఆ తర్వాత వెంటనే సిటీకి వెళ్ళిపోదామక్క అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. సరే అంబిక అని చెప్పి పద్మాక్షి అంటుంది. ముందు నాన్నను తీసుకొని పంచాయతీ దగ్గరకు వెళ్ళాలి, అక్కడ రైతులంతా కూడా మనందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారక్క అని చెప్పి అంబిక చెప్తుంది. సరే పద అంబిక వెళ్దాం అని చెప్పి పద్మాక్షి అంటుంది. అమ్మ, నేను కూడా వస్తాను అని చెప్పి సహస్ర అంటుంది. సహస్ర, నువ్వు ఎంత నీరసంగా ఉన్నావో చూడు, నువ్వెక్కడికి వస్తావే, నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో అని చెప్పి పద్మాక్షి అంటుంది. సరే అమ్మా అని చెప్పి సహస్ర అంటుంది.
ఇక అంబిక పద్మాక్షి హాల్లోకి వెళ్ళి నానా అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటే అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏంటి అంబిక అలా పిలుస్తున్నావు అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు. నానా మనం అర్జెంటుగా పంచాయతీ దగ్గరకు వెళ్ళాలి. అక్కడ రైతులంతా కూడా వాళ్ళ పొలాలను ఇస్తున్నట్టు ఆ పార్థసారథికి సంతకాలు పెట్టేస్తున్నారు. మనం కూడా సంతకాలు పెడితే పని అయిపోతుంది కదా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అంబిక నీకు చెప్తే అర్థం కావట్లేదా? ఆ పొలం రైతులకు ఇవ్వటం నాకు ఇష్టం లేదు అని చెప్పి భక్తవచ్చలం అంటాడు. నానా అక్కడికి వెళ్ళి పార్థసారథితో మాట్లాడితే నువ్వే కన్విన్స్ అవుతావు నానా. పద నాన్న ఇక్కడ ఉండే రైతులే పొలాలు అమ్ముకోవాలనుకుంటుంటే సిటీలో ఉన్న మనం మాత్రం పొలాలను ఇక్కడ పెట్టి ఏం చేస్తాం నాన్న అని చెప్పి అంబిక అంటుంది. అవునండి అంబిక చెప్పిన విధంగా ఒకసారి పంచాయతీ దగ్గరకు వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ చూద్దాం అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది. సరే మీ మాటను నేనెందుకు కాదనాలి, పదండి పంచాయతీ దగ్గరే అన్ని విషయాలు తేల్చుకుందాం అని చెప్పి భక్తవచ్చలం అంటాడు. ఇక అందరూ కలిసి పంచాయతీ దగ్గరకు వెళ్తారు. అప్పటికే కొంతమంది రైతులు సంతకాలు పెడుతూ ఉంటారు. రండి భక్తవచ్చలం గారు, రైతులంతా కూడా సంతకాలు పెట్టడం పూర్తయిపోయింది. మధ్యలో ఉన్న 200 ఎకరాలకు సంబంధించి ఓనర్ మీరే కాబట్టి మీరు సంతకం పెడితే ఇక పొలాలు పార్థసారథి గారికి చెందుతాయి. మీ అందరికీ డబ్బులతో పాటు ఇంటికొక ఉద్యోగం కూడా పార్థసారథి గారు ఫ్యాక్టరీ కట్టగానే ఇప్పించేస్తారు అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు. వెళ్ళండి నాన్న, వెళ్ళి సంతకం పెట్టండి ప్లీజ్, మా మాటను కాదనకండి. పంచాయతీలో ఉన్న పల్లెటూరి ప్రజల మధ్య మా పరువు తీయకండి అని చెప్పి పద్మాక్షి అంబిక చెప్తూ ఉంటే ఇక భక్తవచ్చలం ఫ్యాక్టరీ కట్టబోయే పార్థసారథి దగ్గరకు వెళ్ళి పెన్ను తీసుకొని సంతకం పెట్టబోతూ పెన్నుని కింద పడేస్తాడు. అదేంటి నాన్న సంతకం పెట్టట్లేదు అని చెప్పి పద్మాక్షి అంబిక అడుగుతూ ఉంటారు. సంతకం పెట్టడానికి నా చెయ్యి రావట్లేదు అని భక్తవచ్చలం అంటాడు. చెయ్యి రాకపోవడం ఏంటి నాన్న అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ముందు సంతకం పెట్టాలంటే ఆ పొలం నా పేరు మీద ఉండాలి కదా పద్మాక్షి అని చెప్పి భక్తవచ్చలం అంటాడు. పొలం మీ పేరు మీద కాకపోతే ఇంకెవరి పేరు మీద ఉంది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఆ పొలాన్ని నా పేరు మీద నుంచి వేరే పేరు మీదకి మార్చేశాను అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు. వేరే వాళ్ళ పేరు మీదకి మార్చేశారా? ఎవరి పేరు మీదకి? విహారీ పేరు మీదకా లేకపోతే నా పేరు మీదకా నానా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. మీ ఇద్దరి పేరు మీదకి కాదు అని చెప్పి భక్తవచ్చలం అంటాడు. మరి ఎవరి పేరు మీదకో చెప్పండి నానా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటే భక్తవచ్చలం లక్ష్మి వైపు వేలు చూపిస్తూ లక్ష్మి పేరు మీద నా 200 ఎకరాలు రాసేశాను అని భక్తవచ్చలం అంటాడు. నానా ఏం మాట్లాడుతున్నారు మీరు? అది మన ఇంట్లో పని మనిషి అని చెప్పి పద్మాక్షి అంటుంది. కాదు, లక్ష్మిని నా మనవరాలిగా దత్తత తీసుకున్నాను, అందుకే లక్ష్మికి నా 200 ఎకరాల పొలాన్ని రాసిచ్చాను అని భక్తవచ్చలం చెప్తాడు. ఆ మాట వినగానే కుటుంబ సభ్యులంతా షాక్లో ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.